నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అయితే ఎలక్షన్స్ అన్ని ముగిశాయి. సో అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా జనసేన పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక ఎత్తు. లాస్ట్ టైం కూడా ఇతని మీద బాగా బెట్టింగ్లు ఎక్కువ జరిగాయి. సో ఈసారి కూడా బెట్టింగ్లు హోరాహోరీగా నడుస్తున్నాయంట. సుమారు 500 కోట్ల మేర బెట్టింగ్లు నడుస్తున్నాయంట. సో ఇది ఎంత మేరకు వాస్తవం అంటారు? అంటే మనం మనం ముందు పవన్ కళ్యాణ్ అప్పటికి ఇప్పటికి మధ్య ఎంత ఎదిగాడో ఆలోచించుకోవాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఈరోజు భారతదేశంలో పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ప్రధానమంత్రి లాంటి వాడు వచ్చేసి ఆప్కా పైనే పవన్ సాబ్ ఖాయ్ అని చెప్పేసి చెప్పుకునేటువంటి టైం మాట ఇక్కడ. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కూడా మోడీ గారు 2014లో కూడా పవన్ కూడా నా పక్కనే ఉన్నారని చెప్పారు. అప్పుడు చెప్పడం కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోదీకి అత్యంత ప్రీతిపాత్రుడు. అలాగే భారతదేశంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న నాయకుల్లో ఒక నలుగురిని ఎంపిక చేస్తే అందులో పవన్ కళ్యాణ్ ఒకడు. రేపు న్యూయార్క్ వెళ్ళబోతున్నాడు ఐక్యరాజ్య సమితి కోసం. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. జనసేన చాలా అసలు యాక్చువల్గా జనసేనకు 40 సీట్లు ఇచ్చినా ఇప్పుడు అనుకుంటున్నాం 40 సీట్లలో 30 సీట్లు గెలిచేస్తారన్నమాట. అంత ఫాలోయింగ్ ఏర్పడింది. జనం ఈ మధ్య అప్పుడు పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటంలో ఒక స్థలం ఇచ్చిన పుణ్యానికి వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, పంచాయతీకి 50 లక్షలు ఇచ్చాడు. అదే ఇప్పటంలో ఆ పంచాయతీకి అంటే వాళ్ళ ఉపయోగం కోసమే కదా ఇచ్చాడు. తర్వాత ఏంటంటే అక్కడ ఆ ఇల్లు అయ్యి రోడ్డు వైడింగ్ పేరుతో కొట్టేస్తుంటే వాళ్ళందరికీ బాగు చేయడం, కౌలు రైతులు చచ్చిపోయినట్టయితే వాళ్ళందరికీ 130 మందికి అంటే మనిషికి వాళ్ళ ఇంటికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇవ్వడం. ఇలాగా ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుండగా విశాఖపట్నంలో చాలా దాన్ని ఏమంటారంటే కుళ్ళు కుట్రలతో కరెంట్ అంతా ఆపేస్తే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులందరూ కూడా టార్చి వెలిగించి అది ఆ ఫాలోయింగ్ చాలా గొప్పగా అంటే ప్రపంచాన్ని ఆకర్షించింది మాట. పవన్ కళ్యాణ్ ఒకడు కాదు, పవన్ కళ్యాణ్ ఒక ఉద్యమం, పవన్ కళ్యాణ్ ఒక వ్యవస్థ, పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని ఇప్పటికి ఈ తేడాలో ఆయన శాసించుకుంది మాట. అంటే లాస్ట్ టైం ఇది లేదంటారా? ఇంత లేదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయాలు కూడా అంత అవబోసలు పట్టలేదు. ప్రజారాజ్యంలో ఆయన యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు కూడా రాజకీయాన్ని పోలేదు. అంటే ఆవేశం ఎప్పుడు రాజకీయం కాదండి. అలాగైతే మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఎలా ఊగలేదు కదా. చల్లగా ఉంటూ రాజకీయాల్ని 44 సంవత్సరాల పాటు నడిపించాడు. కానీ అది లేదు. ఆవేశం వేరు, ఆలోచన వేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది సార్. కాదు, యాటిట్యూడ్ ఆవేశం ఎప్పుడూ పనిచేయదు. అర్థమైందా? ఆలోచన రాజకీయం అంటేనే ఆలోచన, ఉత్తమోత్తమైన ఆలోచన అంటేనే రాజకీయం అంటారు. అందుకని మన గతంలో ఎవరు కూడా రాజకీయాన్ని చెప్పేవాడు ఇలాగా అంత ఆవేశంతో చెప్పవలసిన అవసరం లేదు. వీ నీడ్ యాక్షన్స్. మన ప్రజా సంక్షేమం కావాలి, కానీ మిగతాయి మనకెందుకండి? వ్యక్తిగతమైన జీవితాలు మనకెందుకు? మన బిడ్డలకి చదువు వచ్చిందా పర్వాలేదు, మనకి రేషనింగ్ బాగుందా పర్వాలేదు, ఆడబిడ్డలుంటే బయటికి వెళ్తే లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయా పర్వాలేదు. అలాగే తర్వాత ఏంటంటే కొన్ని విదేశాలు పంపించే అవకాశం లేకుండా చాలామంది నలిగిపోతుంటారు. అట్లాంటి మెరిట్ స్టూడెంట్స్ని విదేశాలు పంపిస్తున్నారు. ఓకే, ఇలాగుండాలి. కానీ మరి ఎందుకండి మిగతాయి మనకి ఎందుకండి? కిరసనాలు, పప్పు, ఉల్లిపాయలు ఇస్తే మనకి ఎందుకు? ఎవరికి కావాలి? మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీ వైద్యం కావాలి. మరి రాజశేఖర రెడ్డి ఇప్పుడు కూడా గుర్తుండిపోయేటట్టు దానికి కారణం 108 కదా. మరి రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ అది స్కామ్ అయినప్పటికీ మళ్ళీ అంత అంటే ప్రముఖంగా సేవ అందించేటువంటి వాడు ఇంకెవరు లేరు మాట. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి కుయ్యి అంటే జనంలో స్పందన, చప్పట్లు. కనుక ఇలాగా పవన్ కళ్యాణ్ ఎదిగాడు. ఇప్పుడు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ రేపటి భారతదేశపు ప్రధానమైన నాయకుడు అవుతాడు అన్నమాట. అందువలన ఇక్కడ ఏం చేశారంటే ఈ బెట్టింగ్లు అన్నవి నేను పొలాలు ఇచ్చేస్తాను,
ఏదో ఒక క్యాష్ ఇస్తాను, అదే బెట్టింగ్లు అండి క్యాష్లో ఉండవు, పొలాలు అంటే స్థిరాస్తుల మీదే ఉంటాయన్నమాట. అది ముమ్మాటికి మంచిది కాదు. అది పవన్ కూడా ఖండించి ఉంటే బాగుండేది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎంత ఎదిగినా సరే రాజకీయంగా పిఠాపురం వచ్చేసరికి మళ్ళీ వర్మ దగ్గర తలంచుకోవాల్సి వచ్చింది కదా, దాన్ని మీరు ఎలా భావిస్తారు? మళ్ళీ తలంచుకోవాలండి, తలంచమని చెప్పి చంద్రబాబు నాయుడు పంపించాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తలంచమని చెప్పాడా? తప్పదు. పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని ఏంటంటే రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు ఎవరూ ఖాతరు చేయకుండా ఉంటే వర్షం పడుతున్నా, దారి పడుగుతా, అడ్డం పడుతున్నా, కింద పడుతూ, మీద పడుతూ పరిగెత్తుకుని వెళ్ళి నీకు నేను ఉన్నాను అని చెప్పాడు చూసారా. అది అప్పటితో పవన్ కళ్యాణ్కి మంచి రోజులు వచ్చేసాయి. అది వెంటనే లోకేష్ ఏమన్నాడు, నేను ఇంతవరకు ఎవరిని కూడా అన్నాని పిలవలేదు, నా పెద్దన్నయ్య పవన్ అని చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, మీరు డోంట్ వరీ సార్, మీరు రాకపోతే ఎవరు వస్తారు, మీరు రావాలి, మీరు మాకు కావాలి, మీరు దేశానికి అవసరం అని స్వాంతన కబుర్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రత్యర్థి పార్టీ అయిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాయకుడు కాదు కదా, నాయుడు అంటే ఆయన నమ్ముకొని ఒక క్యాడర్ ఉంది, ఆయన సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో అలాంటి వ్యక్తులకి ఈయన అన్యాయం చేసినట్టే కదా. కాదండి, అన్యాయం ఉంటే ఆయనకున్న పవర్ అంతా ఏమిటండి? సీఎంగా కోరుకుని పిఎంగా రేపొద్దున్న కోరుకుంటాను, దిగిపోతానని నేను. ఆయన తాలూ కెపాసిటీ ఏమిటి, ఆయన పొటెన్షియాలిటీ ఏమిటి అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో అంత బలం లేదంటారా? అదే బలం కాదు, ఇక్కడ ఎన్ని సీట్లు మనం గెలుచుకోగలడం అంటే గలుగుతున్నాం అన్నదే ప్రధానం. లాస్ట్ టైం 2 ప్రాంతాల్లో కూడా ఓడిపోయాడు కదా. ఆ ఓటం అనే మాట రాకూడదు నాయకుడికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తాలో ఆలోచన ఏంటంటే ఎన్నో ఉంటాయండి, కుట్రలు కుతంత్రాలు అవినీతి బాగోతాలు ఉంటాయి కదా. ఎన్టీఆర్ అంత పెద్దోళ్ళే ఒక నాయకుడిగా స్థానంలో పేరుంది, అలాంటి వ్యక్తి ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం పెద్ద విశేషం అంటే ఇక్కడ పార్టీ నిర్మాత కదా, పార్టీ అంతా ఏమైపోతుందండి. ఇప్పుడు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టయితే ఎవరైనా మన జనసేనతో ఉంటారా? 14 సంవత్సరాలు ఉన్నారండి, ఊపి పట్టేరండి. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎంతవరకు ₹1 తీసుకోకుండా వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చారు. రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఉన్నారు. అంటే మరలా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిస్తున్నానని అక్కడ గీత గారు ఒక కూర్చుంది, అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా, అక్కడ ఉన్న ప్రత్యర్థులు ఎవరైతే అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, ఎంత డబ్బుని ఖర్చు పెడతా అని అక్కడ ఒక ఏ వర్గాలు విడదీస్తా ప్రతి ఒక్క వర్గ విభేదాలు తెచ్చింది. అక్కడ ఆవిడ డబ్బు ఖర్చు పెడతానని చెప్పదు కానండి, ఆవిడకి అంటే కొంత దుష్టశక్తులు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే ఫాల్స్ ప్రామిసులు చేశారు, అవి నెరవేరలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఎంత ఊహించలేదు, 86.5 పోలింగ్ ఇంత అవుతుంది. ముఖ్యంగా విదేశాల నుంచి సింగపూర్ కానీ, మన దుబాయ్ కానీ, తర్వాత స్టేట్స్ నుంచి కానీ, సింగపూర్ అంటే వీళ్ళందరూ జర్మనీ నుంచి వచ్చారండి. ఇది ఊహించలేదు. భారతదేశంలో ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ ఓట్లు ఉంటే వాళ్ళు డబ్బులు కట్టుకొని వచ్చి ఇక్కడ ఓట్లు సొంత డబ్బులు వేశారన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఊహించలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఎరగడమాట. జగన్మోహన్ రెడ్డి వేసే ప్లాన్స్కి తెగిపోవడమే పేక, అట్లాంటి ప్లాన్స్ వేస్తాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ప్లాన్స్ వేసినా లాభం లేదు, కంటైనర్లతో డబ్బు పంపించినా అక్కడ రోడ్డు బయట ఆగిపోతుంది. మందు అయితే ఎవరు తాగారు, బంగారం మరి ఆ పెట్టులో ఎంత అయ్యో తెలియదు కానీ మొత్తానికి ఎవరో ఒకరు దోచుకున్నారు. ఇక్కడ ఊహించిన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా వీళ్ళందరూ అనుకున్నట్టుగా నేనేమో లక్షలు మెజారిటీ వస్తానని చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడు. అందుకు ప్రధానమైన కారణం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని బ్యాక్ బిచ్చింగ్ చేశారని. అంటే డెఫినెట్ గా వర్మ గారు, ఎందుకంటే ఆయన ఇండివిజువల్ గా గీతను ఓడించగలడు, ఇండిపెండెంట్ గా నిలబడినా ఓడించగలమాట. అటువంటి శక్తివంతుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లో పెట్టాడు. ఆయన చేతుల్లో పెట్టడమే కాకుండా మనం కానీ గెలిచినట్టు నీకు ఆయన డైరెక్ట్గా మినిస్టరే, అది కూడా ప్రధానమైనటువంటి మినిస్టర్గా తీసుకుంటాడు. ఎవరిని?
మన వరం గారిని ఓకే, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ తీసుకుంటారు. అంటే ఏ మినిస్టర్ని కాకుండా ఆయన ఎక్స్పెక్ట్ చేయింది ఏదో ఇస్తాడు. ఇప్పుడుతో వర్మ గారి తాలూకు దశ తిరిగిపోతుంది, నో డౌట్ అట్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే గెలిస్తేనండి పవన్ కళ్యాణ్ ఓడిపోతే దండగా. ఇప్పుడు శ్యామలు కూడా పార్టీ తరఫున ప్రచారం చేసిందండి. ఆ శ్యామల్ని ఎప్పుడు తీసుకుంటారు వైసీపీ వాళ్ళు? అక్కడ వంగా గత గెలిస్తే రా అమ్మ ఇప్పుడు ఏంటి తాలూకు ఆర్థిక పరిస్థితులు ఏమిటి, మంచి ఏమిటి చెడ్డ ఏమిటి అని పిలుస్తారు. ఏమైనా ఆవిడ చెప్పిన మాటలు నమ్మసక్యంగా ఉంటే పంపిస్తారు అంటే అయిపోయింది. దేనికి మ్యాటర్. ఇక్కడ వంగా గత ఓడిపోయినట్టయితే ఏమంటే నేను అక్కడికి వెళ్ళాను, మీ గ్యాప్ ఉందా అని చెప్పినట్టయితే తల్లి తగిలేస్తారన్నమాట. అది రాజకీయాల్లో ఎంతగా దగ్గర తీసుకుంటారో అంత అనకూడదు, కానీ అసలు దయహీనంగా దయ లేకుండా చంపేస్తారండి వాళ్ళు. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ మీద ఈ ఏంటంటే బెట్టింగ్లు కాసుకోవడం మాత్రం మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఆస్తులు పోతాయండి. బెట్టింగ్లు ఏంటి? ఎవరు మంచి రాజకీయ నాయకుడు మీరు తప్పకుండా ఓటేశారు, అది చాలు. మరి ఈ మీ బెట్టింగ్ల బలహీనత ఆ నాయకుల మీద రుద్దడం ఎందుకు? మిమ్మల్ని బెట్టింగ్ వేసుకోమని చెప్పలేదు కదా. అలా బెట్టింగ్ బలహీనత మంచిది కాదు. సో ఫైనల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ తప్పకుండా పిఠాపురంలో గెలుస్తాడు. ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ నేను ఎప్పుడు చెప్తానండి, మెజార్టీ చెప్పి అభాస్పాలు అవడం కరెక్ట్ కాదు. ఎందుకని 1,50,000 మనమే చూడొచ్చామండి. ఎందుకంటే అలాగా చెప్తున్న వాళ్ళు చూస్తే నాకు నవ్వు వస్తుంది. బెట్టింగ్ నడుస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో. అదే దానికే బెట్టింగ్ జరుగుతున్నాయండి. ఏమైనా జరగచ్చండి. విశాఖపట్నంలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేశారు, మీరేమంటారు? ఓపెన్ చేశారా సార్? ఓపెన్ చేశారు కదా, పట్టుకున్నారు కదా. విశాఖపట్నం తాలూకు ఎమ్మెల్యే తాలూకు బాంబర్తో ఓపెన్ చేశాడు, మళ్ళీ వచ్చాడు పోలీసులు వచ్చారు. ఏమిటి ఆ పోలీసులు ఢిల్లీ నుంచి వస్తే మాత్రం ఏ లాభం? చేయవలసిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రదేశం అంతా రక్తపాతం.